గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీం సిఎస్కే టీంను చాలా దారుణంగా ఓడించింది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సిఎస్కే టీంను డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ బౌలింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. ఫిబ్రవరికి ఐపీఎల్ 2026లో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో కాస్త కాంపిటీషన్ చూసాం. అంటే ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ టీమ్స్ బ్యాటింగ్లో అయినా సరే రాణించి బౌలింగ్లో ఫెయిల్ అయ్యారు. కానీ సిఎస్కే టీం అలా కాదు, బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింట్లో కూడా ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా సిఎస్కే స్ట్రెంత్ వాళ్ళ బ్యాటింగ్ అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. చివరిలో జేమీ ఓవర్టన్ కాస్త నిలబడ్డాడు, అదర్వైజ్ ఈజీగా 100 లోపు అవుట్ అయిపోయి ఉండేవారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకున్న సిఎస్కే బౌలింగ్ గురించి ఎక్స్పెక్ట్ చేసిందే, వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ అనుకున్నట్టు ఆర్ఆర్ టీం చాలా ఈజీగా చేజ్ని పూర్తి చేసింది. 128 పరుగుల టార్గెట్ను కేవలం 12.1 ఓవర్స్లోనే కొట్టేశారు. మెయిన్లీ ది యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల కుర్రాడు 15 బంతులు హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ఈ విధంగా రాజస్థాన్ టీం అయితే బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండింట్లో కూడా సిఎస్కే టీంని డామినేట్ చేసింది. ఈవెన్ ఫీల్డింగ్లో చూసుకున్న సిఎస్కే టీం కంటే ఆర్ఆర్ టీమే కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం ఆర్ఆర్ టీంకు చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే ఇనీషియల్గా చూసుకుంటే పిచ్ పేస్ బౌలర్స్కు బాగా అనుకూలంగా ఉంది. మరి ముఖ్యంగా రెయిన్ ఎఫెక్ట్ కారణంగా పిచ్ని అండర్ ది కవర్స్ ఉంచారు. దీంతో టాప్ లైన్ మీద మ్యాచ్ ఏర్పడింది, బాల్ బాగా స్వింగ్ అయింది. సో స్టార్టింగ్లో చూసుకుంటే ఆర్ఆర్ బౌలర్స్ జాఫర్ ఆర్చర్ అలాగే ఆండ్రే బర్గర్ వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి హెల్ప్ ఉంది నిజమే, బట్ దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి కదా. మంచి లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ సిఎస్కే బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. ఎట్ ది సేమ్ టైం ఆ షార్ట్ బాల్స్ని కూడా మిక్స్ చేసి బౌలింగ్ చేశారు. అంటే ఒక స్టంప్ టు స్టంప్ మాత్రమే బౌలింగ్ చేయకుండా షార్ట్ బాల్స్ని కూడా మధ్యలో వేసేవారు. మెయిన్ ఇనిషియల్గా పిచ్ నుంచి స్వింగ్ని రాబట్టడంలో చాలా సక్సెస్ చూశారు వీళ్ళిద్దరు కూడా. సో డెఫినెట్లీ స్టార్టింగ్లో అయితే పిచ్ నుంచి బౌలర్స్కి మద్దతు లభించింది. బట్ సిఎస్కే బ్యాటర్స్ ఇంకా కాస్త బెటర్గా ఆడుండాల్సింది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంత క్లియర్గా కనిపించలేదు. మీరు వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా బిగ్ షాట్ ఆడడానికి వెళ్ళి అవుట్ అయిపోయారు. ఎస్పెషల్లీ సిఎస్కే ఓపెనర్ సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కండిషన్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి ఈజీగా కండిషన్స్ని అర్థం చేసుకుని ఫస్ట్ పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడితే సరిపోయేది. బట్ సంజు శాంసన్ ఏం చేశాడు, బిగ్ షాట్కి వెళ్ళిపోయాడు. అది కూడా అక్రాస్ ది లైన్ కొట్టడానికి ట్రై చేశాడు. సో బాల్ స్వింగ్ అయినప్పుడు ఎప్పుడు కూడా అక్రాస్ ది లైన్ ఆడడం ఒక మిస్టేక్. ఇప్పుడు కూడా బ్యాట్ ఫేస్ని చూపిస్తూ లైన్ వీలైనంత కవర్ చేసి డౌన్ ది గ్రౌండ్ ఆడడానికి ప్రయత్నించాలి. బట్ సంజు శాంసన్ మాత్రం ఒక ఎక్స్పెన్సివ్ షాట్కి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత గైక్వాడ్ షాట్ సెలెక్షన్ చూసుకున్నా చాలా పూర్. బాల్ స్వింగ్ అవుతుంది, జాఫర్ ఆర్చర్ వికెట్ వేస్తున్నాడు. బట్ గైక్వాడ్ ఏం చేశాడు, మొత్తం స్టంప్స్ అని ఎక్స్పోజ్ చేసి కొట్టడానికి వెళ్ళాడు. అంటే ఇదైతే చాలా అంటే చాలా పూర్ షాట్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత ఆయుష్ మాత్రం చూసుకున్న మ్యాజిక్ షాట్ చూసుకున్న వీళ్ళు కూడా పూర్ షాట్స్ ఆడారు. సో నిజానికి సిఎస్కే టీం తమ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో కాస్త రీథింక్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ పాపులర్లో స్ట్రగుల్ అయ్యారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి ఆయుష్ మాత్రం వచ్చాడో ఆ తర్వాత నుంచి వాళ్ళ పాపులర్లో మంచిగా రన్స్ కొట్టారు. బట్ అలాంటి ఆయుష్ మాత్రం సిఎస్కే టీం 1 డౌన్ ఆడిస్తుంది. మెయిన్లీ సంజు శాంసన్ మరియు గైక్వాడ్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. దీంతో ఇద్దరు ఇనిషియల్గా రిస్క్ తీసుకుని తొందరగా అయిపోతే ఆ తర్వాత సిఎస్కే బ్యాటింగ్ చాలా స్ట్రగుల్ అవుద్ది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అదే కనిపించింది. బట్ అలా కాకుండా సంజు శాంసన్తో పాటు ఆయుష్ మాత్రం ఓపెనింగ్ చేస్తే ఆయుష్ మాత్రం ఫ్రీ హ్యాండ్ ఆడతాడు. సంజు శాంసన్ టైం తీసుకుని సెటిల్ అవుతాడు. లేదు ఒకవేళ ఇర్లీగా వికెట్ పైన రుతురాజ్ గైక్వాడ్ వచ్చి కన్సాలిడేట్ చేస్తాడు. బట్ ఎప్పుడైతే గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడో అతని మీద స్ట్రైక్ రేట్ ప్రెజర్ పడిపోతుంది. అంటే వికెట్ ఏమీ పడకుండానే స్లోగా బ్యాటింగ్ చేస్తూనే తక్కువ స్ట్రైక్ రేట్ తాడుతానని మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాడు. దీంతో అన్లైక్ రుతురాజ్ గైక్వాడ్ షాట్స్ చూస్తున్నాం మనం. సో ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో సిఎస్కే టీం మరోసారి రీథింక్ చేస్తే బాగుంటుంది. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే రవీంద్ర జడేజా సిఎస్కే టీంని ఒకే ఒక్క ఓవర్లో మళ్ళీ పాతాళానికి గెంటేశాడు. మళ్ళీ సిఎస్కే టీం పవర్ ప్లేలో 38 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత మెల్లగా కోలుకునే ప్రయత్నం చేశారు. అంటే సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారని అతను చాలా మంచి షాట్స్ ఆడాడు. అలాగే కార్తిక్ శర్మ చూసుకున్న కొంతవరకు ప్రామిసింగ్గానే కనిపించాడు. సో ఇద్దరు యంగ్స్టర్స్ ఏదో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు, సిఎస్కే టీం మెల్లగా కంబ్యాక్ చేస్తుందేమో అనుకున్నాం. బట్ జడేజా వచ్చి అద్భుతమైన బౌలింగ్తో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అది కూడా సర్ఫరాజ్ ఖాన్ది, శివం దూబేది. మళ్ళీ దూబే మరియు జడేజా బ్యాట్ల గురించి మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం. దూబే వచ్చేరాగానే ఒక 6 కొట్టాడు. కానీ నెక్స్ట్ టైం ఏంది, జడేజా వెంటనే తన ఎక్స్పీరియన్స్ ఉపయోగించాడు. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను శివం దూబేకి నెట్స్లో చాలాసార్లు బౌలింగ్ చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయిందని చెప్పి. సో క్లియర్లీ దూబే కొడతాడని చెప్పి జడేజా ముందుగానే గెస్ట్ చేశాడు. దీంతో సెకండ్ టైం ఏం చేశాడు, స్లాట్లోనే బాల్ వేశాడు, బట్ అవుట్ సైడ్ ఆప్షన్ పెట్టాడు. అండ్ ఇది ఎక్స్పీరియన్స్. అసలు ఆర్ఆర్ బౌలింగ్ దెబ్బకి సిఎస్కే టీం 8 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయారు. అది కూడా 57 పరుగులు మాత్రమే చేశాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు మ్యాచ్ రిజల్ట్ అర్థమైపోయింది, సిఎస్కే టీం ఓడిపోద్దని చెప్పి. ఇన్ఫాక్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే ఎర్లీగా అవుతుంది అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్ ఇన్ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మీద ముందు నుంచే కాస్త అనుమానం ఉంది. సో సిఎస్కే బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయలేదు. అంటే పిచ్ స్టార్టింగ్లో బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ దీనికి తగ్గట్టు జాఫర్ ఆర్చర్ మరియు ఆండ్రే బర్గర్ ఇద్దరు చాలా మంచి బౌలింగ్ చేశారు, మంచి లైన్ అండ్ లెంత్ పెట్టారు. దీంతో ఏం చేసి ఉండాల్సిందే, రెస్పెక్ట్ ఇచ్చి ఉండాల్సిందే. అంటే పవర్ ప్లేలో ఒక 30 to 40 రన్స్ వచ్చినా చాలు, వికెట్స్ మాత్రం కోల్పోకూడదు అనే మైండ్ సెట్తో ఉండాల్సిందే. బట్ అలా కాకుండా వాళ్ళు షార్ట్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అటాక్ చేద్దాం, 200 స్కోర్ కొట్టదాం అనే మైండ్ సెట్తో ఉన్నారు. అది కూడా వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ మరి ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్ లేనప్పుడు కూడా. సో సిఎస్కే బ్యాట్స్మెన్ కండిషన్స్ని రివైజ్ చేసుకుని ఆ టార్గెట్ని తగ్గించుకోవాల్సిన మైండ్లో. అంటే 200 కాకుండా 170 లేదా 160 కొడదాం అనే మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే సరిపోయేది. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ ఎక్కువ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా మారడం చూసాం.
చివరిలో జేమీ వార్టన్ మంచిగానే బ్యాటింగ్ చేశాడు కదా, నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చాడు, 43 రన్స్ కొట్టాడు. సో దీంతో సిఎస్కే బ్యాట్స్మెన్ చేతిలో వికెట్లు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మంచి స్కోర్ కొట్టుండేవారు. అట్లీస్ట్ రెస్పెక్టబుల్గా 160 లేదా 170 స్కోర్ అయినా కొట్టుండేవారు. బట్ ఇక్కడ మనం రాయల్స్ బౌలింగ్ని చాలా మెచ్చుకోవాలి, అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో బరిలో దిగారు, అంటే జడేజాని 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకున్నారు. సో ఇది కూడా ఆర్ఆర్ టీంకి బాగానే కలిసి వచ్చింది. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన బ్రిజేష్ శర్మ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బట్ ఆర్ఆర్ టీంకి టోన్ సెట్ చేసింది మాత్రం ఆర్చర్ మరి బర్గర్, ఎస్పెషల్లీ నాండ్రే బర్గర్. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది, ఎందుకంటే అతని పవర్ ప్లేలో సంజు శాంసన్ మరి ఆయుష్ మాత్రే 2 వికెట్స్ తీసుకున్నాడు. వేరే ఆర్చర్ చూసుకున్నా చాలా అంటే చాలా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అసలు T20 వరల్డ్ కప్లో బౌలింగ్ చేసిన ఆర్చర్కు సంబంధం లేనట్టు అనిపించింది. 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన అతని బౌలింగ్లో ఆ కన్సిస్టెన్సీ మరియు యాక్యురసీ చాలా బాగా కనిపించింది ఈ మ్యాచ్లో. ఇక ఎవర్ గ్రీన్ సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మళ్ళీ మ్యాచ్ షాట్గా స్లోవర్ బాల్ వేశాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షాట్. అండ్ అండ్ స్పిన్నర్స్ బిష్ణు మరి జడేజా వీళ్ళ కాంబినేషన్ కూడా క్లిక్ అయింది, 2కి వికెట్స్ పడ్డాయి. అండ్ ఆల్సో వాళ్ళ ఎకానమీ చూసుకుని యాక్యురసీ చూసుకుని చాలా మంచిగా బౌలింగ్ చేశారు. సో ఆర్ఆర్ బౌలింగ్ నుంచి ఒక టీమ్ ఎఫర్ట్ చూసాం, అందరు బౌలర్స్ కూడా వికెట్స్ తీసుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ ఫీల్డింగ్ కూడా మంచిగా ఉంది, వచ్చిన క్యాచెస్ అని కూడా పట్టుకోగలిగారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఖలీల్ అహ్మద్ చాలా మంచి స్పెల్ వేశాడు, జైస్వాల్ని ఇబ్బంది పెట్టడం చూసాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లోనే సిఎస్కే టీంకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. వైభవ్ సూర్యవంశీ 3వ బాల్కి అవుట్ అయిపోయి ఉండాల్సిందే, ఎందుకంటే అతను కొట్టిన షాట్ అంతలా టైమింగ్ కుదరలేదు. బట్ అతను ఇచ్చిన క్యాచ్ని కార్తిక్ శర్మ గ్రాప్ చేయలేకపోయాడు. అఫ్కోర్స్ డిఫికల్ట్ క్యాచే, బట్ ఈ క్యాచ్ తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా సిఎస్కే టీం గేమ్లో ఉండేవారు. ఆర్ఆర్ టీంని డెఫినెట్లీ ప్రెజర్లో పెట్టేవారు. ఎందుకంటే మనం ఒక ఎండ్లో చూసాం, జైస్వాల్ స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు, అంత ఫ్లూయెంట్గా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా రన్ బాల్ 30 రన్స్ మాత్రమే కొట్టగలిగాడు. సో దీంతో సిఎస్కే టీం ఫస్ట్ ఓవర్లోనే సూర్యవంశీని అవుట్ చేసి ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చిండేది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా సరే అంత ఘోరంగా ఓడిపోయేవారు కాదు. అట్లీస్ట్ ఆ 17th ఓవర్ లేదా 18th ఓవర్ వరకైనా సరే మ్యాచ్ని తీసుకెళ్ళి ఉండేవారు. సో ఫస్ట్ ఓవర్లో తనకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అయితే వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు, మామూలుగా కొట్టలేదు భయ్య. ఈ పిచ్ మీద మిగతా బ్యాట్స్మెన్ అందరూ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ వైభవ్ సూర్యవంశీ మాత్రం 300+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు, 15 బంతులు హాఫ్ సెంచరీ కొట్టేశాడు. సో రియల్లీ ఈ కుర్రాడి టాలెంట్ అయితే మైండ్ బ్లోయింగ్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్సే స్ట్రగుల్ అయ్యారు, కానీ అతను మాత్రం చాలా అంటే చాలా ఈజీగా బౌండరీస్ మరి సిక్సర్లు కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీకి కలిసి వచ్చే విషయం ఏంటంటే తన మైండ్ సెట్ క్లియర్గా ఉంది, నేను చెత్త కొడతాను, పవర్ ప్లేని ఓన్ చేసుకుంటాను, అందుకే టీంలో ఉన్నాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అదే మరి సిఎస్కే ఓపెనింగ్ చూసుకుంటే అలా కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కాస్త డబుల్ మైండ్ సెట్లో ఉంటారు. మళ్ళీ సిఎస్కే కానీ ఆయుష్ మాత్రం ఓపెనర్గా పంపిస్తే అతని మైండ్ సెట్ కూడా వైభవ్ సూర్యవంశీలో ఉంటుంది, అంటే నేను పవర్ ప్లేని ఓన్ చేసుకోవాలి, గట్టి కొట్టాలని చెప్పి అతను ముందే ఫిక్స్ అయిపోతాడు. బట్ అలా కాకుండా సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ కాదు, కాస్త టైం తీసుకుంటారు. సో సిఎస్కే ఓపెనింగ్ ఆర్ఆర్ ఓపెనింగ్ ఇదే డిఫరెన్స్. జైస్వాల్ టైం తీసుకున్నాడు, ఒక ఎండ్లో స్లోగా ఆడాడు. బట్ అదనంలో చూసుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ ఈజ్ క్లియర్, చెత్తకోడి చెందగా పచ్చడి పెట్టేశాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్నా పర్వాలేదు. మెయిన్లీ ఆర్ఆర్ టీం ధ్రువ్ జురేల్ని 1 డౌన్లో ట్రై చేశారు. మేబీ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా ఇదే కంటిన్యూ చేయొచ్చేమో, ఎందుకంటే జురేల్ ఆ లాంగ్ ఇన్నింగ్స్లో ఆడడం అలవాటు చేసుకున్నాడు. దీని అతను ఫినిషర్గా ఆడించే కంటే 1 డౌన్లో ఆడించడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా చాలా మంచిగానే బ్యాటింగ్ చేశాడు, జైస్వాల్తో కలిసి గేమ్ని ఫినిష్ చేశాడు. సో ఆర్ఆర్ టీం అయితే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.1 ఓవర్స్లోనే టార్గెట్ని కంప్లీట్ చేశారు. మళ్ళీ బిగ్ మార్జిన్ విన్ కారణంగా వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా మెరుగైంది. సిఎస్కే టీం 10వ స్థానంతో ఐపీఎల్ 2026ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ ఒక్కడికి ఎక్సలెంట్ స్పెల్ పడింది, బట్ మిగతా బౌలర్స్ ఎవరు కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. అందరూ కూడా ఓవర్కి 9 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. అండ్ ఆల్సో జేమీ వార్టన్ చూసుకున్న మ్యాట్ అండ్ చూసుకున్న వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ ఎనివే సిఎస్కే బౌలింగ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే, వాళ్ళ బౌలింగ్ మీద పెద్దగా అంచనాలు లేవు, బట్ బ్యాటింగ్ మీద మాత్రం అంచనాలు ఉన్నాయి, కానీ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. సో చూద్దాం మరి సిఎస్కే టీం ఈ ఘోర పరాజయం నుంచి ఎలా కోలుకుంటారనేదే.